వరంగల్ నగరంపై సీఎం కేసీఆర్ కు ప్రేమ లేదని వైఎస్ఆర్టీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి సీఎం ఎన్నో పిట్టకథలు చెప్పి మాటలు గారడీ చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ ను ఐటీ హబ్ చేస్తామని మాట ఇచ్చారని, కానీ ఇక్కడికి ఒక్క ఐటీ కంపెనీ వచ్చింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదన్నారు. డల్లాస్ నగరంగా వరంగల్ ను మారుస్తానని ఇచ్చిన హామీ ఏమైందని కేసీఆర్ ను షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ మాయమాటల వల్ల చివరకు మహాకవి కాళోజీకి సైతం గౌరవం దక్కలేదని షర్మిల అన్నారు. కాళోజీ పేరు మీద కళాక్షేత్రం కడతానని కేసీఆర్ చెప్పాడని, ఇప్పటికీ ఆ నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ఇది కాళోజీకి అవమానం అన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలనను మళ్లీ తిరిగి తీసుకొస్తామని షర్మిల హామీ ఇచ్చారు. కేసీఆర్ గారికే కాదు, కేసీఆర్ కొడుకు, బిడ్డ, అల్లుడు, మేనక, చిన్నదొర అంటాడు. ఇది కుటుంబ పాలనే అంటున్నాడు సిగ్గు లేకుండా. ఎవరి కుటుంబం పాలన? మళ్ళా రాష్ట్రం అంతా ఆయన కుటుంబం అన్నట్టే మాట్లాడుతున్నారే. రాష్ట్రం అంతా మీ కుటుంబమే అయితే మరి రాష్ట్రం అప్పుల పాలు ఎందుకు అయిపోయింది? మీ ఆస్తులు మాత్రం ఎందుకు పెరుగుతున్నాయి? మీరైతే పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకోవాలా, పెద్ద పెద్ద గడియలలో బతకాలి. ఒకప్పుడు స్కూటర్లో తిరిగినోడు కేసీఆర్ గారు పెద్ద పెద్ద విమానాలు కొనుక్కోవాలి, హెలికాప్టర్లలో తిరగాలి. మీ టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లో మాత్రం 860 కోట్ల రూపాయలు ఉండాలి. మీ ఆస్తులు మాత్రం పెరగాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అని మీరు కమిషన్లు తీసుకోవాలి. మీ బిడ్డ లిక్కర్ స్కామ్ చేయాలి.